పేరు శ్రీనివాస్ అండి. నేను స్వామిరాల డైరెక్టర్ సుధీర్ వర్మ గారి దగ్గర చేశాను. అలాగే కార్తికేయ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ చేశాను. ఇప్పుడు నేనే ఓన్గా డైరెక్షన్ చేయాలని ఒక కథ రెడీ చేసుకొని మా హీరో గారు సందీప్ గారి దగ్గరికి వెళ్ళి కథ చెప్పాను. కథ ఒక సింగిల్ షెడ్యూల్నే ఓకే అయిపోయింది. తనకు నచ్చి తనే ప్రొడ్యూసర్గా వచ్చి ఈ సినిమా నిర్మించాలనుకున్నాడు. అందుకే ఇప్పుడు ఈ సినిమా స్టార్ట్ అయింది. కాబట్టి హీరో గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, అలాగే వాళ్ళ నాన్నగారికి ప్రత్యేక కృతజ్ఞతలు, అలాగే నా ఫ్రెండ్ కెమెరామెన్ మురుగన్ గారు, అలాగే నా ఫ్రెండ్ చైతన్య మ్యూజిక్ డైరెక్టర్, వీళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఈ సీతాదేవి అనే సినిమాను మీరందరూ ఆదరిస్తారని, సినిమా సక్సెస్ చేస్తారని ప్రేక్షక దేవుళ్ళను కోరుకుంటున్నాను. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు చాలా సినిమాల్లో హర్రర్ సినిమాలతో జనాలను భయపెట్టారు. కానీ నేను రామ్ గోపాల్ వర్మనే భయపెట్టాలనే ఒక కాన్సెప్ట్తో రామ్ గోపాల్ వర్మ ప్రేక్షకులు కూడా భయపెట్టాలని, అలాగే రామ్ గోపాల్ వర్మ గారిని కూడా భయపెట్టే సినిమా అవుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. 4 సాంగ్స్ ఉన్నాయండి దీంట్లో. ఇది లవ్ కామెడీ హర్రర్. ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మని భయపెట్టే విధంగా చేస్తానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జూలై 10th నుండి ఫస్ట్ షెడ్యూల్కి వెళ్తున్నాం. ఇక్కడ హైదరాబాద్నే. మళ్ళీ అలాగే చైతన్య గారు సాంగ్స్ చాలా బాగా ఇచ్చారు. థ్యాంక్ యూ. డైరెక్టర్ శ్రీనివాస్ గారు ఫస్ట్ నాకు వచ్చి మంచి కథ చెప్పాడు. అది నాకు చాలా నచ్చడంతో డాడీకి చెప్పాను. డాడీ కూడా ఫస్ట్ సింగిల్ సిట్టింగ్లోనే ఓకే చేశారు. డాడీ సపోర్ట్తో ఇంకా ఈ సినిమా మూవీ స్టార్ట్ చేసాము. అది ఐ స్పెషల్లీ థ్యాంక్ ఫర్ రణధీర్ భయ్య, బికాజ్ ఫస్ట్ టైం మేము వెళ్ళి చెప్పినప్పుడే ఒప్పేసుకున్నారు. మూవీ బాగుంది, కథ బాగుంది, నేను కంపల్సరీ చేస్తాను అని మంచి సపోర్ట్ ఇచ్చారు. ఫస్ట్ టైం హీరోగా చేస్తున్నాను. ప్లీజ్ బ్లెస్ మీ. అందరికీ నా నమస్కారం. నాకు ఈ ఫిలింలో చేయడం చాలా హ్యాపీగా ఉంది. డైరెక్టర్ గారు స్టోరీ చెప్పినప్పుడు చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను. సీతాదేవి అనే టైటిల్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ మూవీ దేవి క్యారెక్టర్ వచ్చి చాలా బాగుంటుంది. దేవి క్యారెక్టర్ వచ్చి ఒక బబ్లీగా చాలా నైస్, చాలా బాగుంటుంది. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి అండ్ డైరెక్టర్ శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ మమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు చైతన్య. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా చేస్తున్నానండి. ఇప్పటి సాంగ్స్ రికార్డింగ్ జరుగుతుంది. చాలా బాగా వస్తున్నాయి సాంగ్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ మల్లం శ్రీను గారికి, ప్రొడ్యూసర్ మన సందీప్ గారికి, వాళ్ళ డాడీ గారికి చాలా థ్యాంక్స్ అండి. సినిమా చాలా స్టోరీ నేను వినగానే చాలా బాగా అనిపించింది. కామెడీ హర్రర్ మూవీ, స్టోరీ బాగుందండి. సాంగ్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. సందీప్ క్రియేషన్స్ ఇది మా ఫ్యామిలీ వాళ్ళండి. దే ఆర్ మై ఫ్యామిలీ. సో తను హీరోగా వాళ్ళ ఫాదర్ తను నమ్మి ఓ సినిమా చేద్దామని డైరెక్టర్ గారు మా శ్రీనివాస్ గారు ఎప్పటి నుంచో కథ ఇది చెప్తున్నారు. సో ఐ వాంటెడ్ టు డూ దిస్ ఫిల్మ్. సో దాంతోపాటు నేనుంటే ఈ సినిమాలో బాగుంటుంది అంటే సరే ఓకే కథ ఇందామని ఒకసారి కథ మొన్న చెప్పాడు. చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. అంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి కామెడీ ట్రాక్ విత్ సస్పెన్స్, కొంచెం హారర్, అలానే రాము గారిని యాడ్ చేశాడు టైటిల్లో. సో అది ఎక్సైట్మెంట్, అది కూడా కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది. అంటే చాలామంది ఇప్పటివరకు టైటిల్ యాడ్ చేశారు, టైటిల్లో ఏదో ఉంటుంది అనుకుంటారు, కానీ ఈ సినిమాలో ఉంటుంది. రాము గారికి భయపడదా అని మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాలో అవుట్ అండ్ అవుట్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు అంటే కొంచెం హారర్ జోన్ అందరూ ప్లాన్ చేస్తే హారర్ జోన్లో కొంచెం అంతా ఎట్లుంటుందంటే భయపెట్టడం, అందరినీ కొంచెం థ్రిల్లింగ్ అలా ఉంటుంది. ఇందులో భయపెట్టడంతో పాటు హాస్యం కూడా చాలా ఉంటుంది. సో అది నాకు స్క్రిప్ట్లో చాలా నచ్చింది. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద డైరెక్టర్, ద హీరో ఆఫ్ ద ఫిల్మ్ అండ్ ద బ్యానర్, and I wish I'm going to work in this film.